హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, బీపీలు, షుగర్లు, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు అంటే 40 ఏళ్ల కిందట ఎటువంటి డాక్టర్ అనేవారు లేరు. రోజుల్లో రైతు చాలా పెట్టుబడి పెడుతున్నాడు, కానీ సరైన దిగుబడి రాక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మహిళల్లో 100 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటే 100 మందిలో 82 మంది ఉంటున్నారు. కారణం ఏంటంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ టాక్స్. నేను మీ గణేష్ కాకర్ల. సో మనకి వెస్టీజ్లో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వెస్టీజ్లో ఏముంటాయి, వెస్టీజ్లో కొనడం వలన లాభం ఏంటి, ఇలా అనేక రకాల క్వశ్చన్స్ అనేవి చాలా మందిలో ఉన్నాయి. మీ క్వశ్చన్స్కి ఇవాళ నేను ఈ వీడియోలో సమాధానం అయితే ఇవ్వబోతున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ వీడియో చూడడం ద్వారా మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది లభిస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆ పని చేసుకుంటూనే డైలీ 1 గంట 2 గంటలు ఈ పని చేయడం వల్ల మనము ఎంతో కొంత ఆదాయాన్ని మనము తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్గా ఈ వీడియోని చూడండి. మనకి ఫస్ట్ మేజర్గా వెస్టీజ్లో ఏముంటాయి అంటే ఫస్ట్ మొట్టమొదటి వచ్చేవరకు ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి అన్నమాట. హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, బీపీలు, షుగర్లు, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు అంటే 40 ఏళ్ల కిందట ఎటువంటి డాక్టర్ అనేవారు లేరు, కానీ ఇప్పుడు డాక్టర్స్ బీభత్సంగా పెరిగిపోయారు. మరి కారణం ఏంటంటే మనం తింటున్నది, తాగుతున్నది ప్రతి ఒక్కటి కలుషితం అవ్వడం వల్ల, కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అందుకోసమే వెస్టీజ్ కంపెనీలో మనకి ఏంటి అంటే న్యాచురల్ పద్ధతిలో మనకి ప్రొడక్ట్స్ అనేవి లభిస్తాయి. ఇది చూసుకుంటే ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనమాట. హార్ట్ అటాక్ రాకుండా మనకి లోపల చెడు కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వుని కరిగిస్తుంది అనమాట. దీన్ని అవిసె గింజలతో తయారు చేస్తారు. సో దీన్ని అవిసె గింజలతో తయారు చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది. మీకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలా మనకి కొన్ని అలోవీరా అని చెప్పేసి, ఆమ్లా అని, ఇలా రకరకాలుగా ఫుడ్ సప్లిమెంట్స్ అయితే మన దగ్గర ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయానికి. ఈ రోజుల్లో రైతు చాలా పెట్టుబడి పెడుతున్నాడు, కానీ సరైన దిగుబడి రాక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రైతే మన దేశానికి వెన్నుముక అవ్వటం వల్ల మనము రైతును కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో సరైన వ్యవసాయానికి సంబంధించి సరైన మందులు కొట్టకపోవడం వల్ల ఆ వ్యవసాయం అనేది నష్టపోయి రైతు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు అనే ఉద్దేశంతో మన దాంట్లో అగ్రికల్చర్ సంబంధించి 9 రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నవి. సో వీటిని మనం న్యాచురల్ పద్ధతిలో మనకి మన వెస్టీజ్ కంపెనీ అనేది తయారు చేయడం జరుగుతుంది. వీటి ద్వారా మనకి ఏంటంటే అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి సమస్యలు, తాలుగింజలు కానీ ఎటువంటి తెగుళ్ళు కానీ రాకుండా వాటిని అరికడుతూ మంచి సరైన ప్రకృతి పద్ధతిలో మనకి ఏంటి అంటే ఈ యొక్క పంట అనేది దిగుబడి తీసుకురావడం జరుగుతుంది మన ప్రొడక్ట్స్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి నిత్యావసర వస్తువులు. ఈ రోజుల్లో మహిళల్లో 100 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటే 100 మందిలో 82 మంది ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇంట్లో వాడుకునే వస్తువులు. వాళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు చేసే కుకింగ్ ఆయిల్ కానీ, పెట్టుకునే తలకి పెట్టుకునే నూనె కానీ, బ్రష్ కానీ, పేస్ట్ కానీ, షాంపూ కానీ, వివిధ రకాల ప్రొడక్ట్స్ వారు ఏవైతే వాడుతున్నారో ఇంట్లో వాడుకునేవి, వాటి ద్వారా క్యాన్సర్ బారిన పడిపోతున్నారు. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఇది ఆవకాడ షాంపూ అనమాట. ఈ షాంపూ ద్వారా మనకి ఏంటంటే హెయిర్ అనేది ఎయిర్ ఫాల్ లేకుండా, హెయిర్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో స్కాల్ప్ పైన నుంచి మనకి సో జుట్టుని విపరీతంగా పెంచే యొక్క గుణాలు అనేవి ఈ షాంపూలో ఉన్నాయన్నమాట. ఇలాంటి రకాల షాంపూస్ మన దగ్గర న్యాచురల్ పద్ధతిలో చేసినవి చాలా ఉన్నాయి. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి మన వెస్టీజ్లో దొరుకుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాటర్ ప్యూరిఫైయర్ అండ్ అదేవిధంగా ఎయిర్ ప్యూరిఫైయర్. నెక్స్ట్ చూసుకుంటే బ్యూటీ ప్రొడక్ట్స్. ఈ రోజుల్లో అందం చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సంబంధించి బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నవి. ఇలా మనకి 450 రకాల వస్తువులు అనేవి మన వెస్టీజ్ కంపెనీలో లభిస్తున్నాయి. అవి కూడా మనకి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఇలా మనకి ఏంటంటే వెస్టీజ్లో ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే సో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. సో మీరు కాల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం వెస్టీజ్లో కొనడం వల్ల లాభం ఏంటి? మనం ప్రతి నెల నిత్యావసర సామాన్లు ఒక సర్వసాధారణమైన వ్యక్తికి, సర్వసాధారణమైన ఫ్యామిలీకి మనకి 4000 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది. మరి ఆ 4000 రూపాయలు కిరాణా షాపుల్లో, డిమార్ట్లలో, రకరకాల మార్ట్స్లో పెట్టడం వల్ల మీరు ఆరోగ్యాన్ని నష్టపోతున్నారు అండ్ అదేవిధంగా ఆదాయాన్ని నష్టపోతున్నారు. ఇప్పుడు మీరు షాప్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల 100% మీకు ఒక మంచి ఆదాయాన్ని అయితే నేను చూపిస్తాను. చూడండి, మనం ఒక బయట జరిగే కిరాణా షాప్కి మన వెస్టీజ్ స్టోర్కి మీకు తేడా అయితే గమనించండి. ఒక సర్వసాధారణమైన కుటుంబానికి 4000 రూపాయలు అవుతుంది. ఈ 4000 రూపాయలు మనం ఇక్కడ కిరాణా షాప్లో పెట్టడం వల్ల మనకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? నో డిస్కౌంట్. మనకేమన్నా 4,000 రూపాయలు కొన్నందుకు ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా? నో ఫ్రీ ప్రొడక్ట్. పోనీ మనకేమైనా క్యాష్ బ్యాక్ రూపంలో మన అకౌంట్లో పైసలు వేస్తారా? నో. అండ్ అదేవిధంగా మనం 4 నెలలు ఇట్లా 4 నెలలు 4,000 రూపాయల కాడికి పెడితే 16,000 రూపాయలు అవుతుంది. అవునా కదా? ఎస్ అన్న? ఎస్. సో ఇలా 4,000 రూపాయలు పెడితే 16,000 రూపాయలు అవుతుంది.
నెక్స్ట్ మన వెస్టీజ్లో ఇదే 4,000 రూపాయలు ఇక్కడ పెట్టడం వల్ల మనకి 100 పాయింట్స్ వస్తాయి అనమాట. పీవీస్ అంటారు వాటిని, పాయింట్ వాల్యూమ్స్. ఇలా 100 పాయింట్ల పైన వస్తాయి. మనము ఇలా 4,000 పెట్టినందుకు 20% డిస్కౌంట్ ఉంటుంది, 800 రూపాయలు తగ్గింపు ఉంటుంది, 10% ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది అనమాట. 400 రూపాయల సామాన్లు మనం కొన్న వెంటనే స్టోర్ దగ్గర ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 10% క్యాష్ బ్యాక్ మన బ్యాంక్ అకౌంట్లో 10% క్యాష్ బ్యాక్ రూపంలో మనకి అకౌంట్లో పడడం జరుగుతుంది. టోటల్గా మనకి 1,600 రూపాయలు మనకి రిటర్న్ వస్తున్నాయి 4,000 రూపాయలు పెడితే. ఇలా 4,000 రూపాయలు పెట్టినందుకు మనము 4,000 రూపాయల నుంచి 1,600 తీసేస్తే 2,400 ప్రతి నెల మనం పెట్టే అమౌంట్. 2,400 4 నెలలు కంటిన్యూగా పెట్టడం వల్ల మనకి ఎంత అవుతుంది? 9,600 రూపాయలు అవుతుంది. ఇక్కడ 16,000 రూపాయలు అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా మనము దగ్గర ఒక 6,000 రూపాయలు అయితే మనము సేవ్ చేసినట్లే. ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ నెల వచ్చింది. 5వ నెలలో మనం 4,000 రూపాయలు అదే స్థితిలో మన కిరాణా షాపుకి పోతే 4,000 రూపాయలు తీసుకుపోవాలి. 4,000 ప్లస్ 16,000 20,000 రూపాయలు అవుతుంది. ఎన్ని నెలలకి? 5 నెలలకి. కానీ ఇక్కడ మాత్రం 5వ నెలలో మనకి దాదాపు 3,000 రూపాయల ఎంఆర్పి సామాన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది త్రూ వెస్టీజ్ కంపెనీ ద్వారా. మరి మన ఈ వెస్టీజ్లో కొనాలి అంటే ఖచ్చితంగా ఐడి అనేది ఉండాలి. ఆ ఐడి ఎవరు ఇస్తారంటే మనము ఫ్రీగా ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి రూపాయి కానీ ఫీజు కానీ తీసుకోకుండా. మరి ఇలా తీసుకున్న తర్వాత మన ప్రొడక్ట్స్ వాడి ప్రొడక్ట్స్ అన్ని మనకి బాగా నచ్చి సో ఓకే అనిపిస్తే మనం దీన్ని వేరే వారికి హెల్ప్ అంటే సహాయం చేయడం ద్వారా మనకి ఇన్కమ్ అనేది లభిస్తుంది. చూడండి అది ఎలా వస్తుందో. మనం ఒక 10 మందిని కనుక మనం ఇలా 4,000 రూపాయలు కనుక కొనే విధంగా ఒక 10 కుటుంబాలను కనుక మనం మార్చగలిగితే 10 4,000 రూపాయలకు కొట్టిన 40,000 రూపాయల బిజినెస్ అవుతుంది. ఈ 40,000లో మనకి 10% ఇస్తుంది కంపెనీ. అంటే 4,000 రూపాయలు మనకి అమౌంట్ అనేవి తిరిగి రావడం జరుగుతుంది. ఇలా ఈ 10 మంది ఒక్కొక్కరు 10 మందిని చేసినా కూడా 100 మంది అవుతారు. ఆ 100 మంది 4,000 రూపాయల కాడికి పర్చేజ్ చేసినా 4 లక్షల బిజినెస్ జరుగుతుంది. 4 లక్షల్లో మనకి 10% అంటే 40,000 రూపాయల వరకు మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అదే విధంగా ఈ 1000 మంది ఒక్కొక్కరు 10 మందిని చేసినా కూడా 1000 మంది అవుతారు. 100 మంది 1000 మంది అయినప్పుడు ఆ 1000 మంది 4,000 రూపాయల కాడికి వాడితే 40 లక్షల బిజినెస్ జరుగుతుంది. 40 లక్షల్లో 10% అంటే 4 లక్షల ఇన్కమ్ అనేది మనకి ప్రతి నెల రావడం జరుగుతుంది. మరి ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇక్కడ ఏ వస్తువు కొనాలన్నా ఖచ్చితంగా ఐడి ఉన్న వారికి మాత్రమే ఇవన్నీ లభిస్తాయి. సో 100% నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే మీకు ఐడి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి ఛార్జ్ తీసుకోను. అండ్ అదే విధంగా మనకి ఎప్పటికప్పుడు గైడెన్స్, ట్రైనింగ్, జూమ్ సెషన్స్, సో మిమ్మల్ని ఏ విధంగా గైడ్ చేయాలి, మీకు ఒక సంవత్సరం పాటు మీకు 100 ఐడీలు నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు బిజినెస్కి సపోర్ట్గా ఉంటాను. ఖచ్చితంగా 6 నెలల్లో 100% 1,00,000 రూపాయల పైన తీసుకునే విధంగా నేను మీకు హెల్ప్ చేస్తానని సో నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇది ఉన్నా కూడా నా నెంబర్ ఇక్కడ ఇచ్చున్నాను. సో ఆ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సో కొత్త వారు ఎవరైతే ఉన్నారో మీరు వెస్టీజ్ అని మెసేజ్ చేస్తే 100% నేను మీకు మా టీంతో కాంటాక్ట్ అయ్యి మీకు ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.